మోసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారో మీరు గమనించాలని కోరుతున్నాం. మేడిగడ్డ బ్యారేజ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వాళ్లే నీళ్లు కింద వదిలేసింది. మరి ఆనాడే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏమన్నదంటే, ఈ మేడిగడ్డ బ్యారేజ్కి లిఖితపూర్వకంగా ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఈ బ్యారేజ్ ఎందుకు డ్యామేజ్ అయిందంటే ఒక కాంబినేషన్ ఆఫ్ రీజన్స్. పూర్ ప్లానింగ్, పూర్ డిజైన్, పూర్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగ్గా లేవు కాబట్టి మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందని చెప్పి ఎన్డీఎస్ఏ ఆనాడే రిపోర్ట్ ఇచ్చింది. మేము విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ ఆర్డర్ చేసినాము. ఆ రిపోర్ట్ ఆధారంగా ఆనాడు ఉన్న ఈఎన్సీ కాళేశ్వరం ఈఎన్సీ సర్వీస్ టర్మినేట్ చేయడం జరిగింది. ఈఎన్సీ జనరల్ని రాజీనామా చేయడం చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మీరు అర్థం చేసుకోవాలి, వాళ్ళు దేశంలోనే డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో ఉన్న 6 ఎక్స్పర్ట్స్ తో కమిటీ చేయడం జరిగింది. నిజంగా దేశవ్యాప్తంగా ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ లో టెక్నికల్ నాలెడ్జ్ లో, సైంటిఫిక్ నాలెడ్జ్ లో మోస్ట్ క్వాలిఫైడ్ పర్సన్స్ ఆ ఎక్స్పర్ట్ కమిటీ మెంబర్స్. వాళ్ళ అభిప్రాయం ప్రకారం మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది దయచేసి మీరు కూడా గమనించాలని చెప్పి నేను మనవి చేస్తూ, అదేవిధంగా ఈ ఎన్డీఎస్ఏ రికమెండేషన్స్ మేము జస్టిస్ ఘోష్, మాజీ సుప్రీంకోర్టు జడ్జి, మాజీ భారతదేశానికి లోకాయుక్త, వారి ద్వారా ఒక కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ కూడా ఈ విషయంలో చేయడం జరుగుతుంది. ఆ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పలుమార్లు బ్యారేజీలు విజిట్ చేసింది. ఇక్కడ కూడా మరి ఆ నిర్మాణంతో సంబంధం ఉన్న అందరితో మరి వాళ్ళు కొంత క్వశ్చనింగ్ చేస్తున్నారు. వీళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా విజిట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా కేటగారిక్గా గత ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్లనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది, అన్నారం సుందిర్ల బ్యారేజ్ లో బొంగలు పడ్డాయి అని కేటగారిక్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మేము ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద పోవాలన్నా, కేటీఆర్ స్పీచ్ మీద పోవాలన్నా? ఓకే, కొన్ని విషయాలు చదువుతాను. There appears to be construction deficiency due to a lack of stringent quality control. Deficiencies in the project planning and design as well. ఇది ఎన్డీఎస్ఏ వాళ్ళ సొంత వర్డ్స్ ఇవి. ఇంకోటి వాళ్ళు చెప్పిన దాంట్లోనే మెయింటెనెన్స్ డెఫిషియన్సీ ఇది మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ కాకముందు, maintenance deficiency has progressively weakened the barrage, leading to its failure. This is a significant lapse on the operation and maintenance front. మీరు మళ్ళీసారి చెప్తున్నా మీకు, ఇటువంటి మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే దేశంలో ఉన్న నిపుణులందరూ కూడా దాంట్లో వాటర్ స్టోరేజ్ చేయొద్దు, ఇంకొంత రిపేర్ వర్క్ చేయాలి, ఇంకొంత మేము ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఇంకొంత మేము టెస్టులు చేయాలని చెప్తే వీళ్ళు దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి పంపింగ్ ఏమంటారు. దాంట్లో వాటర్ స్టోరేజ్ చేసి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయితే భద్రాచలం టౌన్ కొట్టుకపోతుంది, 44 ఊర్లకు ప్రమాదం ఉంది, ఏటూరు నాగారంకి ప్రమాదం ఉంది, సమ్మక్క సారక్క బ్యారేజ్కి ప్రమాదం ఉంది, దుమ్ముగూడెం ఆనికట్టుకి ప్రమాదం ఉంది, సీతారాం సాగర్కి ఇప్పటివరకు జరిగిన నిర్మాణ పనులకి ప్రమాదం ఉంది. ఇన్ని విషయాలు ఉంటే వాళ్ళు మరి అక్కడ స్టోరేజ్ చేసి పంప్ చేయడం, మరి వాళ్ళు ఏ విధమైన రాజకీయ దురుద్దేశం ఒకసారి ఆలోచన చేయండి. సరే, మీకు ముందు చెప్పినట్టుగా ఎన్డీఎస్ఏ చాలా విషయాల్లో పూర్తిగా కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ, డిజైన్ డెఫిషియన్సీ, ఓఎన్ఎం డెఫిషియన్సీ అని స్పష్టంగా లిఖితపూర్వకంగా తెలియజేసిన విషయం కూడా మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాం.
recommendations. All gates of Medigadda barrage shall be kept in free flow condition. చాలా స్పష్టంగా మేడిగడ్డ బ్యారేజ్ గేట్స్ లిఫ్ట్ చేసి పెట్టి అక్కడ స్టోరేజ్ వద్దు అని చెప్పి ఎన్డీసీ చెప్పడం జరిగింది. All repairs should be completed to ensure no further damage for the structure. సరే, ఇంకా వాళ్ళు కొన్ని డౌన్ స్ట్రీమ్ సీసీ బ్లాక్స్ కొట్టుకుపోయే విషయంలో ఇతర విషయాలు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు ఆల్ రిపేర్ వర్క్స్ ఆర్ అండర్ వే. ఎన్డీఎస్ఏ రికమెండేషన్ ప్రకారం ఇర్రెగ్యులారిటీస్ ఇన్ ప్రాజెక్ట్ ప్లానింగ్, డిపిఆర్ లో ఉన్న అనేక అంశాలు కూడా గత ప్రభుత్వం ఫాలో చేయలే. కంప్లీట్ యాడ్ హాక్ ఒక వన్ మ్యాన్ షో, ఇక్కడ కట్టు, ఇట్లా కట్టు, ఆయనకు వర్క్ ఇవ్వు, ఇట్లా చేయి. ఆ యాడ్ హాక్ ఇష్టం వచ్చినట్టు చేసినందుకు ఆ భారం అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. ఆ ఆర్థిక భారం, ఆ నీళ్లు రాకపోవడం, దానికి మీరు కారణం. ఈరోజు మేడిగడ్డకు పోయి కాళేశ్వరం పోయి ఏదో ఈ ప్రభుత్వం చేయలేని తప్పుడు ప్రచారం, బురద తెల్లే ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ ఇన్వాల్వ్ కావాలి. సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్కి ఏ విషయంలో సమయం ఇవ్వలే. అంత హడావిడిగా అనాలోచితంగా ఒక మనిషి నిర్ణయాల ప్రకారం జరిగినాయి. అందుకోసం ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు అదే వీళ్ళు ఈ నిర్ణయం తీసుకోకుండా ఉండి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టు పనులు చేపట్టి ఉంటే ఇప్పటి వరకు పూర్తయ్యేది. 38,000 కోట్లలో పనులు పూర్తయ్యేది. 16 లక్షల ఎకరాలకు ఆయకట్టు వచ్చేది. అది చేయకుండా వాళ్ళు నేను ముందు చెప్పినట్టుగా కమిషన్ల కక్కుర్తి కోసం ఎక్కువ ప్రాజెక్ట్ కాస్ట్ అయితే ఎక్కువ పైసలు వస్తేనే దురుద్దేశంతో ముందుకు పోయి ఆ భారం మొత్తం కూడా తెలంగాణ ప్రజానీకం మీద మోపి ఈరోజు ఏదో పోయి ఆడిపోయి మాట్లాడుతుంటే క్షమాపణ చెప్పాలి. కేటీఆర్ గారు, మీరు, మీ తండ్రి, మీరందరూ కూడా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఇంత ఘోర తప్పిదం ఏ ముఖ్యమంత్రి చేసుకుంటాడు? ఇంత ఆర్థిక భారం ఎవ్వరు కూడా ఏ రాష్ట్రంలో స్వతంత్ర భారతదేశంలో తీసుండరు. మరి తప్పు చేసి మీరు ఆడిపోయి ఏడో గోదావరి వరద ఉంది. ఇప్పుడు అందరికి తెలుసు. ఆ గోదావరి వరద వాళ్ళ వల్ల వస్తలేదు నీళ్లు. ఆ నీళ్లు చూపెట్టి ఈ నీళ్లు అంటే మరి దానికి కట్టిన మేడిగడ్డ బ్యారేజ్ మీ వల్లే కూలిపోయింది కదా. నేను ముందు చెప్పినట్టుగా ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 38,500 కోట్ల పూర్తయ్యేది. ఇప్పుడు సిఏజీ రిపోర్ట్ ప్రకారం ఈ రాష్ట్రం మీద 1.47 lakh crores బర్డన్ పడబోతుంది. కానీ మాకేమి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ ప్రాజెక్టు కూడా ప్రాజెక్టు సాల్వేజ్ చేసి ఎన్డీఎస్ఏ లాంటి నిపుణుల సలహాలు తీసుకొని వారి రికమెండేషన్ ముందుకు పోయి ఈ ప్రాజెక్టు మొత్తం కూడా ఉపయోగంలో తీసుకురావాలని ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే విషయం కూడా స్పష్టంగా చెప్తున్నా. అదేవిధంగా ఆ కూలిపోయిన పుంగలబడ్డ బ్యారేజీలు వాడతలేమో, కానీ ఎల్లంపల్లిలో స్టోరేజ్ చేసిన వాటర్ మొత్తం కూడా లిఫ్ట్ చేసి పంపు చేయబోతున్నాం. అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విల్ బి బ్రాట్ ఇన్ టు యూజ్. అసలు మీరు ఏదో అనాలోచితంగా మాట్లాడితే ఎట్లా? ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం, మ్యాసివ్ కరప్షన్ జరిగింది, మీరు దోచుకున్నారు. అయినా సరే మీరు ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్ కాబట్టి అది ఉపయోగంలోకి మాక్సిమం ఏ విధంగా ఉపయోగంలోకి తీసుకురావాలనే ముఖ్యమంత్రి గారిది, మా కేబినెట్ మొత్తం నిర్ణయం. మీ అనుకున్నట్టు ఏదో దురుద్దేశం ఉంది, ఏదో రాజకీయ దురుద్దేశం మాకేం లేదు. తెలంగాణ ప్రజల యొక్క సొమ్ము
ఈ ప్రాజెక్టులో ఉపయోగంలో వచ్చింది. తెలంగాణ ప్రజలని తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చి కట్టిండ్రు. అందుకోసం వీఆర్ వెరీ క్లియర్, వీ వాంట్ టు సాల్వేజ్ ద ప్రాజెక్ట్ యాజ్ పర్ ఎన్డిఎస్ఏ రికమెండేషన్స్. ఎల్లంపల్లి నుంచి పైకి ఆ ప్రాజెక్టు ఉపయోగంలోకి తీసుకొస్తాము. ఆ ప్రక్రియలో ముందుకు పోతుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. సిగ్గుండాలి మాట్లాడడానికి. తెలంగాణ నాశనం చేసిండ్రు, మేడిగడ్డ బ్యారేజ్ కి కొలాప్స్ చేసిండ్రు. మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదు కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలి. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొచ్చి చేస్తాం. ఎవరిని బెదిరిస్తారు మీరు? సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి. నేను ఒకటే విషయం చెప్తున్నా, ఇప్పుడు తుమ్మడి అయితే ఒక్క లిఫ్ట్తో ఎల్లంపల్లి నిండేది. ఇప్పుడు మేడిగడ్డ నుంచి 3 స్టేజెస్ లిఫ్ట్, కాస్ట్ చాలా తక్కువ, పవర్ కాస్ట్ చాలా తక్కువ. ఎవరు అని వై డూయింగ్ దట్? మరి ఇప్పుడు మేము చేసే ప్రక్రియ విషయం కూడా అనిల్ సార్, మేడిగడ్డ కూలిపోయింది చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పుడు 9 లక్షల క్యూసెక్లు వస్తుంది, బ్రహ్మాండంగా నిలబడింది కదా. నేను పూర్తి చేయండి ఎందుకంటే ఒకటి, ఆ 3 బ్యారేజెస్ ని మేము ఫ్రీ ఫ్లో కండిషన్ లోనే పెట్టదలుచుకున్నాము. అంటే మీరు చెప్పి మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయి కిందన్ని ఊర్లు బ్యారేజ్ కొట్టుకుపోవాలని మా ఆలోచన లేదు. మీకు ఆ దురుద్దేశం ఉండొచ్చు, మాకు అది లేదు. మేము ఎల్లంపల్లి నుంచి పైకి ఉపయోగించుకుంటాం. ఎల్లంపల్లి నుంచి ఓన్లీ 23,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉందని ఈ రోజు ఇన్ఫర్మేషన్ సార్. ఈ 23,000 ఒక విషయం బాబు నేను పూర్తి కానివ్వండి. సి గవర్నమెంట్ హెస్ ఆల్రెడీ ప్లాన్, వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా, టు మీట్ ద ఇరిగేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్, water will be pumped from Sripada Yellanpalli project to mid-Maner and beyond, duly filling the online balancing reservoirs under Kaleshwaram project. There is Anantagiri, Ranganayak Sagar, Mallana Sagar, Kondapochama Sagar, and Neelu Lower Maner Dam kuda ఇవ్వబోతున్నాము. నేను ఇంకో 2 నిమిషాలు ఫినిష్ చేస్తా, తర్వాత మీరు క్వశ్చన్స్ అడిగితే చెప్దాం. సరే, ఇప్పుడు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఈరోజు 15.5 టీఎంసీలు ఉన్నాయి. అది ఈరోజు ఇన్ఫ్లో 20,000 క్యూసెక్స్. ఫుల్ స్టోరేజ్ కెపాసిటీ రాగానే ఆ ప్రాజెక్టు నుంచి 2-3 రోజుల్లో పూర్తి స్థాయిలో పంపింగ్ మొదలు పెడతాము. ఇది వాళ్ళు పోయినందుకు కాదు, ఎట్లా ఆ ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టిన ఆ ప్రాజెక్టు నిండి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎట్లా మేము నీళ్లు ఉపయోగించుకోదలుచుకున్నాము. ఇట్ ఈస్ ప్రపోజ్డ్ టు లిఫ్ట్ వాటర్ ఫ్రమ్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ టు మిడ్ మానేర్ అండ్ బియాండ్, కీపింగ్ మినిమం స్టోరేజ్ ఆఫ్ 14 టీఎంసీ ఇన్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్. అదేవిధంగా మిడ్ మానేర్ నుంచి ముందు చెప్పినట్టుగా అనంతగిరి రిజర్వాయరు, రంగనాయక రిజర్వాయరు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ కి మేము నీళ్లు లిఫ్ట్ చేయబోతున్నాము. మిత్రులారా, దయచేసి మీరు ముఖ్య అంశాలను గమనించాలి. ఈ తప్పుడు ప్రచారం, ఈ దుష్ప్రచారం, దీన్ని అరికట్టడంలో మీ కోఆపరేషన్ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫస్ట్ మేజర్ బ్లండర్, అబద్ధాలతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ని రద్దు చేసి మేడిగడ్డ దగ్గర కట్టడము, అది పెద్ద బ్లండరు. ఆనాడు వాళ్ళు సిడబ్ల్యూసి తుమ్మడిఎట్టి దగ్గర నీళ్లు లేవు అని చెప్పినట్టుగా చెప్పిండ్రు. ఇది వాస్తవం కాదు. చాలా సంవత్సరాల నుంచి తుమ్మడిఎట్టి దగ్గర 165 టీఎంసీ అట్ 75% డిపెండబిలిటీ ఉన్నాయని చెప్పిండ్రు.
వాళ్ళకి మరి అంబేద్కర్ పేరు ఇష్టం లేదో, లేకపోతే కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టు పూర్తి చేయాలని ఇష్టం లేదో, లేకపోతే ఎక్కువ పైసలు వస్తే ఎక్కువ కమిషన్లు వస్తాయని చేసింది. కానీ ముందు ప్రాజెక్ట్ రీడిజైనింగ్ ఇట్ సెల్ఫ్ వాజ్ రాంగ్. ఒక క్రిమినల్ వేస్ట్ ఆఫ్ తెలంగాణ పబ్లిక్ మనీ మన జీవితాలందరూ తాకట్టు పెట్టి, మన జీవితాలు, మన పిల్లల జీవితాలు, వాళ్ళ పిల్లల జీవితాలు తాకట్టు పెట్టి లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కేవలం కమిషన్లు కక్కుర్తి కోసమే చేసిన విషయాన్ని మనం చేస్తున్నా. ఆ తర్వాత మేడిగడ్డ మొదలుపెట్టిండ్రు. మేడిగడ్డ ఈ బ్యారేజీలు మీరే అన్నారు, మేడిగడ్డ బ్యారేజీ గుండెకాయ అన్నారు, అదే కూలిపోయింది. దానికి సమాధానం చెప్పండి. ఇప్పుడు ఆడికి పోయి ఆ నీళ్లు చూపెట్టి ఇది ఆడికి పంపు చేయంటే నేను అనుకుంటున్నా బ్రదర్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీలో మీరు ఈ దేశంలో ఎవరిని అడిగి చెప్తారు? ద బిగ్గెస్ట్ ఎక్స్పర్ట్స్ అండ్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఇన్ ద కంట్రీ ఆర్ ఇన్ ఎన్డీఎస్ఏ. కొద్దిగా కేటీఆర్ కంటే ఎక్కువ నాలెడ్జ్ ఉందని అనుకుంటున్నా. వాళ్ళ సలహా మేరకు మేము పోతున్నాం. అదేవిధంగా తప్పనిసరిగా కమిషన్ ఆఫ్ ఎంక్వైరీలో ఎవరెవరి తప్పు తేలుతుందో తప్పనిసరిగా యాక్షన్ తీసుకోబోతున్నాము. రిపేర్లు వాళ్ళు అంటే అది కూడా ఒక వేరే ప్రజెంటేషన్ ఇస్తాం మీకు కావాలంటే. ఎన్డీఎస్ఏ ఏమి చెప్పింది, ఏమేమి జరిగినాయి. మొన్న నేను స్వయంగా సెక్రటరీ గారు, ఈఎన్సీలు అందరితో ఢిల్లీలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీతో మేము ఇదే రివ్యూ చేసినాం. ఇప్పుడు ఇది చెప్పిన మీరు ఇది చేసినాము. ఇప్పుడు ముందుకు పోవడానికి ఎట్లంటే వాళ్ళు మాత్రం బ్యారేజెస్ గేట్స్ తెరిచిపెట్టాలి, నీళ్లు కిందికి వదిలేసాలని స్పష్టమైన రిటర్న్ రికమెండేషన్ ఇచ్చారు. ఇంకా అనుమానాలు ఉన్నాయి అంటున్నారు సార్ కేటీఆర్. ఏంటి పేరు మీద? మేడిగడ్డ కుంగడం మీద ఇంకా అనుమానాలు ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు ఏం చేయడమైనా సిద్ధహస్తులే, ఏదైనా చేయగలుగుతారు అని చెప్పేసి కామెంట్ చేశాడు. ఇప్పుడు మేము చూసి వెళ్ళాము కాబట్టి భవిష్యత్తులో ఏది జరిగినా దానికి మీదే బాధ్యత అని కూడా ఇప్పుడే కామెంట్ చేశారు కేటీఆర్ గారు. ఏం జవాబు చెప్పాలి అంటే, వేల కోట్ల దొబ్బి అసలు మీ టైంలో కట్టి మీ టైంలో కుంగిపోయి కాంగ్రెస్ వాళ్ళు చేసినట్ట. అసలు ఇంతకన్నా సిగ్గుచేటు ఏమన్నా? ఒక బాధ్యత ఉన్న ప్రజాపతి మాట్లాడవచ్చు? అసలు షేమ్ఫుల్. మీరు మాట్లాడితే అసలు దాని గురించి మీరే ఖండించాలి. అసలు మేము అవసరం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎక్కడో హుజూర్ నగర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి కొడంగల్ ఉన్నాడు. మీరే రాష్ట్రం నడిపించి 10 ఏళ్ళు. సార్ మేడిగడ్డ సేఫ్ అని ఒక వీడియో విడుదల చేసిండు కేటీఆర్. మేడిగడ్డ సేఫ్ గా ఉంది అని ఒక వీడియోని విడుదల చేసిండు. ఇవన్నీ ఈ సిల్లీ చేష్టలకి ఏమని చెప్పాలి? ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో రకరకాలు పెడుతున్నారు. నేను మీకు చాలా స్పష్టంగా చెప్పిన, ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిటర్న్ రికమెండేషన్ కూడా మీకు విడుదల చేస్తాం మేము. మంత్రి గారు సార్ ఇంకోటి, మంత్రి గారు ఎన్డీఎస్ఏ టీం ఇచ్చినటువంటి సూచనలు గ్రౌండ్ లో ఇంప్లిమెంట్ చేయట్లేదు, దానివల్ల కొన్ని టెస్టులకు ఆలస్యం అవుతుంది అన్నటువంటి అంశం కొంత తెలుస్తూ ఉంది. మొన్న రీసెంట్గా మీరు ఢిల్లీలో అటెండ్ అయ్యారు కదా ఎన్డీఎస్ఏ టీం దగ్గర. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీరు మీద ఎన్డీఎస్ఏ టీం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అందులో ఎంతవరకు నిజం అంటారు? అందులో ఏమీ నిజం లేదు, పూర్తిగా అబద్ధం. మేము పూర్తిగా మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ వరకు ముందుకు పోతున్నాం. మంత్రి గారు, ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రణాళిక సార్, అది 20 టీఎంసీల సామర్థ్యం గలది ఎల్లంపల్లి ప్రాజెక్టు. అక్కడి నుంచి మీరు కొండపోచమ్మ, అనంతగిరి, మల్లన్న సాగరం తీసుకోబోతున్నారు. ఆ సామర్థ్యం సరిపోతుందా? ఎన్ని పంపులు ఆన్ చేయబోతున్నారు? ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటాము. అన్ని పంపులు ఆన్ చేసి ఉపయోగిస్తాము. ఇప్పుడు వరద, ఈసారి గోదావరి వరద కొద్దిగా ముందే వచ్చింది. తప్పనిసరిగా మాకున్న ఇండికేషన్స్ మేరకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సఫిషియెంట్ వాటర్ ఉన్నది. తప్పనిసరిగా ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా హైదరాబాద్కి నీళ్లు వచ్చే ఒక్క విషయం ఒక స్టోరేజ్గా పెట్టుకుని తతిమాని నీళ్ళు వాడుకుంటాం. మంత్రి గారు ముఖ్యంగా ఏమైందంటే ఇప్పుడు కేటీఆర్ ఒక మాట అన్నారు, రాజకీయాల మీద రాజకీయాలు చేయకండి అని చెప్పి అంటున్నారు. విషయం జీవన్ రెడ్డి గారు మాట్లాడితే ఆ తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్స్ మీకున్న నాలెడ్జ్ ఇప్పుడు గౌరవ మంత్రి గారు పేర్కొన్నట్టు అంటే వాస్తవంగా మేడిగడ్డ
బ్యారేజ్ కృంగిపోయింది ఏదైతుందో, మేడిగడ్డ బ్యారేజ్ కృంగిపోయిందే టీఆర్ఎస్ ప్రభుత్వ హయం. దానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యులు, కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసిందంటే ఇంతకంటే ఆశ్చర్యం ఉంటుంది. యువర్ ఇన్ పవర్. కేటీఆర్ వాజ్ మినిస్టర్ ఎట్ దట్ టైం, కేసీఆర్ వాజ్ చీఫ్ మినిస్టర్. కుంగిపోవడానికి ఆయన నైతిక బాధ్యత వహించాలి. ఆయన ఇవాళ ఏదైతుందో ఆయన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కొరకు ఇలా పైకెళ్ళి గోదావరి ఫ్లో చూపెట్టి బ్యారేజ్ బాగుందంటే ఇట్లనే కుంగిపోయేది, కింద కుంగిపోయింది. కృంగిపోయింది ఎక్కడ కుంగిపోయింది? కింద కుంగిపోయింది. గోదావరి ఫ్లో ఫుల్ లెవెల్ పోతున్నది. గోదావరి ఫుల్ లెవెల్ పోతుంటే ఏం కనబడుతుంది వాళ్ళకు? ఆశ్చర్యం. ఇదే వీళ్ళ బుద్ధి ఉన్నట్టయితే అదే మేలో జూన్లో విజిట్ చేసి అప్పుడు గమనిస్తే బాగుంటుండే కదా. అప్పుడు మే జూన్లో విజిట్ చేయకుండా ఏదైతుందో ఇప్పుడు గోదావరి ఫుల్ లెవెల్ ఫ్లో అవుతుంటే బ్యారేజ్ ఉన్నది, బ్యారేజ్ ఎట్లా ఉన్నది? ఆశ్చర్యం. వాళ్ళు ఏం మాట్లాడుతూ వాళ్ళకి ఏం చెప్పట్టు నేను. ఇప్పుడు ఎవరైనా ఎన్డీఎస్ఏ ఇస్ ది అథారిటీ, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇస్ ది టు ఎనీబడి, టు ది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, టు ఎనీ పొలిటికల్ పార్టీ, టు ఎనీ ఇండివిజువల్, ఈవెన్ ఇట్ ఇస్ అథారిటీ టు కేటీఆర్ ఆల్సో. కేటీఆర్ కూడా ఎన్డీఎస్ఏ రికమెండేషన్ మించి మాట్లాడటం కరెక్ట్ కాదు. దయచేసి ఏదైతే ఇప్పటికే ఎల్లంపల్లికి వెళ్ళి మన వాటర్ ఎంత అవైలబిలిటీ ఉన్నా కానీ దాన్ని లిఫ్ట్ చేసి ఏ పరిస్థితి లోపల హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ కానీ ఇలా ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక సాగునీటి అవసరం తీర్చడానికి వరకు ఏది ఇస్తుందో తప్పకుండా చర్యలు చేపడుతుందని చెప్పి రాష్ట్ర మంత్రి గారు పేర్కొన్నట్టు వాస్తవాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి దయచేసి చెప్పంటున్నా. మీ విహారయాత్రలు చేసుకోండి. మరి మీరు చేసింది ఒక విహారయాత్ర కనబడుతుందని చెప్పంటున్నాను నేను. అది కూడా చేసుకున్నది కనబడుతుంది. కాళేశ్వరం పోతుంది తెలుస్తలేదు కానీ విహారయాత్ర లెక్క మాత్రం కనబడుతుందని చెప్పి అంటున్నాను. జగన్ రెడ్డి గారు, ఇప్పుడు కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపింగ్ చేసి అన్నారం సుందిళ్లకు సుందిళ్ల నుంచి మళ్ళొకసారి ఎల్లంపల్లి కూడా ఎత్తిపోస్తే ప్రమాదం ఉంటుందా అండి? అసలు ఎన్డీఎస్ఏ రికమెండేషన్ బిల్లింగ్ ఎట్లా పోతారు సార్? ఎన్డీఎస్ఏనే క్లియర్ చెప్పింది నాట్ టు అలో వాటర్ టు స్టోర్ అని చెప్పని. నాట్ టు అలో వాటర్ స్టోర్ అని చెప్పిన తర్వాత కన్నపల్లికి వెళ్ళి ఎట్లా వాటర్ లిఫ్ట్ చేయగలుగుతారు? కనీసం మెదట్లో ఆలోచన ఉన్నోడు మాట్లాడాలి. మెదట్లో ఆలోచన లేకుండా ఎవడు ఏదంటే మాట్లాడతా అని చెప్పండి, ఎవడు చెప్తానే చెప్పండి. నేను రాజకీయాలు చేయడానికి కూడా హద్దు ఉంటుంది, రాజకీయాలు చేయడానికి కొరకు కూడా. సార్, మీరు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటారు కానీ కేటీఆర్ కాసేపు మాట్లాడుతూ ఎన్డీఏ రిపోర్ట్ అది ఎన్డీఎస్ఏ కాదు అంటారు. అది ఎన్డీఏ రిపోర్ట్, ఎన్డీఎస్ఏ రిపోర్ట్, వీ హ్యావ్ టు గో బై ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఎన్డీఏ మీ మిత్రపక్షం, ఎన్డీఏ ఎవరే మీ మిత్రపక్షం. నిన్న దాకా అలాయ్ బలాయ్ చేసుకున్నారు, మీరు అలాయ్ బలాయ్ చేసుకున్నారు. పోలవరం కాపర్ డ్యాము కొట్టుకపోతే 5 సంవత్సరాల్లో కూడా ఇవ్వలేదు సార్ ఎన్డీఎస్ఏ రిపోర్ట్. ఇది మాత్రం తొందరగా ఇచ్చింది. మంచిదే కదా. ఇట్స్ వెల్కమ్ మెజర్. ఇవాళ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిలబెట్టాలని ఒక భావన తలంపుతో ఏదైతుందో దాన్ని ఎట్లా రెక్టిఫై చేయాలని ఒక ఆలోచనతో ఏదైతుందో ఎన్డీఎస్ఏకి రిపోర్ట్ ఇచ్చింది మంచిదే కదా, దాన్ని వెల్కమ్ చేయి. ఎన్డీఎస్ఏ అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చింది, వెల్కమ్ చేయని చెప్పంటున్నా. మంత్రి గారు, రాష్ట్ర సూచన ఇచ్చింది. మంత్రి గారు, ఇప్పుడు మనము ఎల్లంపల్లి నుంచి రోజు అంటే ఇప్పుడు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎన్ని టీఎంసీలు ఎత్తిపోయవచ్చు? ఇవన్నీ we will lift maximum possible water. Okay, other than what you know, Hyderabad drinking water storage పెట్టుకుని, otherwise we will use Ellampalli and the pumps there into the full capacity. మెసేజ్ ఏం లేదు, మిమ్మల్ని దోచుకుంది వాళ్ళే. ఒక నాసిరకం ప్రాజెక్ట్ కట్టి కూలిపోయినాక సిగ్గుపడే బదులు, క్షమాపణ చెప్పే బదులు ఇంకెవరినో బోధన చేసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీరు కూడా ఆలోచన చేయాలి. ఇప్పుడు విలేకరులు అందరూ కూడా, ఇప్పుడు మేమందరం కూడా 10 ఏళ్ళు అపోజిషన్లోనే ఉన్నాం. కాళేశ్వరం ప్రాజెక్టు చూడలేదు మమ్మల్ని. ఇప్పుడన్నా మేము టోటలీ వాళ్ళు పోతే టోటలీ ఫ్రీగా వదిలిపెట్టాం. మీరు ఒక డిఫరెన్స్ అర్థం చేసుకోండి. మా పారదర్శకత, మా ట్రాన్స్పరెన్సీ మీద. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు పోతారంటే సిఎల్పి లీడర్ అండ్ అపోజిషన్ ఎమ్మెల్యే సెలవు చేయలేదు, పోలీసులు పెట్టి ఆపిండ్రు. మేము ఏ విధంగా వివరిస్తున్నాం, మీరు ఎటు పోతే అటు తిరగండి, మాకు దాచిపెట్టేది ఏం లేదు. మీలాగా బాలు నోట్ దిస్, దే డిడ్ నాట్ అలౌ యువర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్, ఎనీబడీ టు విజిట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. మీరు ఎవరైనా సందర్శించుకోండి, ఏమన్నా చెప్తున్నాం మేము.
అది మా పారదర్శక, మా కమిట్మెంట్, మా సిన్సియారిటీ. కేటీఆర్ ఏమంటున్నాడు సార్, మీకు అల్టిమేట్ జారీ చేసినాడు ఆగస్టు 2వ తారీఖు రోజు వరకు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా నీళ్ళు ఇవ్వకపోతే మేము మీకు అంటే పార్లమెంట్ ఎలక్షన్స్ లో 0 సీట్లు వచ్చిన తర్వాత బుద్ధి రాలేదు ఇంకా. ఏంటిది కరీంనగర్ లో వచ్చిన రిజల్ట్, వాళ్ళకి పెద్దపల్లిలో వచ్చింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఉన్న ఏ ఒక్క దాంట్లో మీకు డిపాజిట్ వచ్చిందా? 3వ స్థానం వచ్చింది. ఇప్పుడు మీరు కూడా 50,000 ఏదో చిల్లరగా వీధిలో మాట్లాడే పాలిటిక్స్ మాట్లాడితే దానికి స్పందించే అవసరం లేదు. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వర్షాలు పడ్డాయి, కాంగ్రెస్ వచ్చాక వర్షాలు పడడం లేదంటారు సార్. మరి ఆడ ఈయన పోయి ఆ గోదావరి దగ్గర చూపించిన నీళ్ళు ఎక్కడికి? ఉత్తమ్ గారు మినిస్టర్ గారు, yes, of course we will. Are how until we have judicial inquiry is on. Wait for judicial inquiry report. Okay, Balu. Minister Garu, I have 3 questions, please. One, this refers to a comment made by Mr. K.T. Ramarao today. He said that during his visit, he said the engineers he spoke with there at the barrages or the sites he visited, he said grouting is a very common thing and they have done it before at these barrages. My question is, as far as the NDA says, as per my understanding, there was never any kind of an O&M that took place at these barrages because they were always in a full condition. Can any of the department engineers with you or you please tell us how many times grouting was done before these kind of what maintenance works were done and Balu, I'm telling you now. See, the only answer I can give you is there has been gaps or weaknesses or deficiencies in the O&M. That is very clear. మీకు చెప్పాలి, ఇనాగ్రేషన్ అయిన మరుసటి నెల నుంచి ది ప్రాజెక్ట్ హెస్ బీన్ షోయింగ్ సైన్స్ ఆఫ్ వీక్నెస్. కానీ వాళ్ళ అహంకారము, వాళ్ళ ఒక పోకడ ఎట్లుందంటే అసలు ఎవరు దానికి గమనించే పరిస్థితులు లేకుంటాయి. బట్ నౌ మెనీ ఇన్సిడెంట్స్ హ్యావ్ కమ్ టు లైట్ ఆఫ్ బబ్లింగ్, ఆఫ్ పైపింగ్, ఆఫ్ పూర్ మెయింటెనెన్స్ రైట్ టు దోస్ 4 years. My question is, has the department, the engineers there or whoever it is, what works did they do when those things were noticed? That is what I'm trying to... I'm just, for today I'm just saying that there were deficiencies. The repairs were not done due to negligence of the earlier government, which we are taking up now. Sir, my next... And see, another main thing, technically మీరు నోట్ చేసుకోండి, ప్రపంచంలో ఏ బ్యారేజ్లో కూడా మీరు చేసుకోండి, ఏ బ్యారేజ్లో కూడా 2-3 మాక్సిమం 4 TMC కంటే ఎక్కడ స్టోరేజ్ జరగదు. ఓన్లీ డ్యామ్స్ ఆర్ యూస్ టు స్టోర్ వాటర్. ఈయన బ్యారేజ్లు కట్టి 16 TMCలు పెట్టి గోదావరి కలకాయలు పెట్టి ఫోటోలు పెట్టుకొని రకరకాలు చేసుకున్నాడు. ఆయన ఇష్టపడి చేసుకున్నాడు. కూలిపోయింది. ఇప్పుడు కూలిపోయినందుకు కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నట్టు ఆయన. My second question, this is my last. Is pumping possible when water is in a flowing stage, or is pumping possible only when it is static? Okay, 1 minute. See, Balu, I'll just reply. ఆడ కన్నెపల్లి పంప్ హౌస్ పెట్టి ఈ నుంచి పంపింగ్ చేసుకోవచ్చు అంటున్నాడు. దానికి ఏం చెప్తున్నారు మీరు అర్థం చేసుకోవాలి. బికాస్ దిస్ పాయింట్ పదే అబద్ధాలు మాట్లాడుతూ ఇది ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో తప్పుడు ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వాట్ వీఆర్ సేయింగ్, NDSA has said to keep the gates open and to allow free flow of the Godavari river. Because they are saying ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ బ్యారేజ్ సేఫ్ మేము చెప్పలేము, మాకైతే అనుమానాలు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు స్పష్టంగా లిఖితపూర్వక. ఇందులో అనుమానం లేదు కదా. దట్ NDSA రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సార్, ఇప్పుడు let me complete. ఇప్పుడు ఇవాళ పొద్దున పోయి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు పంపు చేయమంటున్నారు. ఏడికి పంపు చేయాలి? అన్నారం బ్యారేజ్కి. కొద్దిగా ఇంకిత జ్ఞానం ఉండాలి. అన్నారం బ్యారేజ్ పంపు చేసి ఏం చేయాలి? అన్నారం బ్యారేజ్ గేట్స్ ఎత్తిపెట్టమని చెప్పి ఎత్తిపెట్టే ఉన్నాము. ఏం చేయాలి వాళ్ళు? ఇప్పుడు మీకు కూడా మళ్ళీసారి చెప్తున్న విషయం,
మేడిగడ్డ బ్యారేజ్ నుంచి పంపు చేసి అన్నారంలో స్టోర్ చేసుకోవాలి, అన్నారంలో పంపు చేసి సుందిలలో స్టోర్ చేసుకోవాలి, సుందిలో పంపు చేసి ఎల్లంపల్లి ప్రాజెక్ట్కి చేయాలి. ఇలా పొద్దున వాళ్ళు పోయిన సైటు కన్నెపల్లి పంప్ హౌస్. వాళ్ళ నిర్మాణం ఎంత గొప్పగా ఉందంటే గతంలో వాళ్ళు ఉన్నప్పుడు ఆ పంప్ హౌస్ కొట్టుకుపోయింది వరదల్లా. అయితే పంపు చేయి అంటారు. పంపు చేసేది ఎక్కడికి? పంపు చేసేది అన్నారం బ్యారేజ్కి. అన్నారం బ్యారేజ్ గేట్స్ ఆర్ లిఫ్టెడ్, యూ కాంట్ స్టోర్. అంటే ఒక ఫూలిష్ టాక్ పదే అదే అబద్ధం మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుని ఈ ఫూలిష్ టాక్. కేటీ రామారావు గారి పేరు మాత్రం జోసెఫ్ గోబెల్స్ అనుకుంటే బెటర్ అది. సార్ ఇంకోటి సార్, ఓకే, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వడానికి ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక కోరింది. ఎన్డీఎస్ఏ పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక 2 టెస్టులు వస్తాయి. టెస్టులు వస్తే రిపోర్ట్ మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నామని వాళ్ళు అంటారు. ఏమైనా టెస్టులు పెండింగ్ ఉన్నాయా? ఏంటంటే టెస్టులు ఎప్పటి వరకు సబ్మిట్ చేశారు? ఎన్డీఎస్ఏతో 3-4 రోజుల క్రితం నేను తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యదర్శి ఈఎంసీలు అందరం కూడా అన్ని ఇష్యూస్ రివ్యూ చేశాము. వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ విత్ వాట్ ఎవర్ టెస్టింగ్ అండ్ వాట్ ఎవర్ రిపేర్స్ దే రికమెండెడ్. ఏమైనా రికమెండ్ చేశారా సార్ జియో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్కి ఆల్టర్నేటివ్గా? వాళ్ళు ఇప్పుడు నౌ ఐ కెనాట్ కవర్ టెస్ట్ బై టెస్ట్. ఏమంటున్నా, వాళ్ళు చెప్పిన టెస్ట్ ప్రొసీజర్స్, వాళ్ళు చెప్పిన రిపేర్స్ అన్నీ కూడా మేము చేపడుతున్నాం. మళ్ళీ మీకు చెప్తున్నా ఏంటంటే, ఈ ప్రభుత్వానికి ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. మీరు చేసిన తప్పిదాలతో తెలంగాణ ప్రజలు ఈరోజు తెలంగాణ ప్రజానీకం రైతులు సఫలవుతున్నారు. ఏమంటారు ఆయన మొన్న, పోయిన యాసంగికి పంట పోయింది ఎవరి వల్ల? నీ వల్ల పోయింది. మీ కకృతి వల్ల, మీరు కట్టిన బ్యారేజ్, మీరు నాసిరకం బ్యారేజ్ కట్టడం వల్ల, కూలిపోవడం వల్ల నీళ్లు లేక కొన్ని చోట్ల రైతులు ఇబ్బంది పడి ఉండొచ్చు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు కొంత బాధ్యతతో మాట్లాడని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇంకేం లేకుంటే ముంచేద్దాం. ఈ నిర్మాణం కమ్యూనిటీ దగ్గర ఆ ప్రాజెక్టు మా మేనిఫెస్టోలో ఉంది. వీఆర్ కమిటెడ్ టు బిల్డ్ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్. బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకుని కట్టుకుంటాం. కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒకటే సార్ లాస్ట్ ప్రశ్న. కాళేశ్వరం ప్రాజెక్టు పితామహుడైనటువంటి కేసీఆర్ ఈ విషయంలో మాట్లాడకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇట్లా చూస్తారు సార్. ఆశ్చర్యకరం ఏంటంటే, పితామహుడు నాశనం చేసిండు, ఆయన మాట్లాడలేదు. ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు మాట్లాడలేదు. మరి కేటీఆర్ కూడా ఆడ కొంతమంది ఎమ్మెల్యేలు మానవులకు తెలియదు. గోదావరి నీళ్ళు వస్తుంది, నీళ్ళు చూడు అంటుండే ఆయన. ఓకే, అది హాస్యాస్పదం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కేసీఆర్ కూడా అక్కడ కాపా డ్యామ్ కట్టుకొని కన్నపల్లి పంపులు వాడుకోవాలి ఇంతకుముందు అన్నాడు సార్. దాని సరే అమ్మా, కన్నెపల్లి